ఇలా చూడు, 5కి 10కి సినిమా సీడీలు అమ్మాలంటావా? ఇదిగో ఈ కల్తీ సరుకు వల్ల బాటిల్ కి 300 కూడా మిగిలవు. ఏ పాస్పోర్ట్ లో ఫేస్ మారిస్తే ఎంత మిగులుతుంది? 11,000 రూపాయలు మిగులుతుంది. విన్నావా? బాటిల్ అయినా పౌడర్ అయినా రిస్క్ ఒక్కటే, కానీ డబ్బు వేరు. ఇవన్నీ చేస్తే ఇక్కడే నాకుంటూ కూర్చోవాలి. నిచ్చెన వేసుకుని ఎక్కడ మనకి పనికిరాదు. జీవునెక్కాలి రాకెట్ లాగా. Hi guys, welcome back to my channel. Today we will discuss about the biggest scam of skincare industry ని ఎక్స్పోజ్ చేద్దాం. మీరు ఇన్స్టాగ్రామ్ గానీ యూట్యూబ్ గానీ ఓపెన్ చేస్తే చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ అండ్ సెలబ్రిటీస్ చాలా స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ ని ప్రమోట్ చేస్తున్నారు, లైక్ సీరమ్స్, లోషన్స్, క్లెన్జర్స్ లాంటివి. బట్ ద ఫ్యాట్ ఇస్ 90% ఆఫ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అండ్ సెలబ్రిటీస్ కి దాంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏంటో తెలియదు. ఒకవేళ ఏ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో తెలిసినా ఎంత పర్సెంటేజ్ వరకు ఉన్నాయో తెలియదు. దే ఆర్ జస్ట్ పేడ్ టు ప్రమోట్, నాట్ టు కేర్ అబౌట్ యువర్ హెల్త్. 2022 లో ఇండియన్ జనరల్ ఆఫ్ డెర్మటాలజీ సర్వే ప్రకారం 70% ఆఫ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అండ్ సెలబ్రిటీస్ ప్రమోట్ చేస్తున్న ప్రొడక్ట్స్ లో హార్మ్ఫుల్ కెమికల్స్ ఉన్నాయంట, లైక్ స్టెరాయిడ్స్. వీటి వల్ల ఇన్స్టెంట్ గా గ్లో వస్తుంది, కానీ ఫ్యూచర్ లో స్కిన్ హెల్త్ అనేది చాలా వీక్ అవుతుంది. మీరు ఆయిలీ స్కిన్ కావచ్చు, డ్రై స్కిన్ కావచ్చు, ఆర్ కాంబినేషన్ స్కిన్ కావచ్చు. మీది ఎలాంటి స్కిన్ టైప్ అయినా మీ స్కిన్ టైప్ కి తగ్గట్టుగానే స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ అనేవి యూజ్ చేయాలి. కానీ చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ అండ్ సెలబ్రిటీస్ సేమ్ ప్రొడక్ట్ ని డిఫరెంట్ స్కిన్ టైప్స్ ఉన్న వాళ్ళకి కూడా ప్రమోట్ చేస్తున్నారు. దాని వల్ల స్కిన్ హెల్త్ అనేది పాడవుతుంది. కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ పిక్ పెట్టి ఈ ప్రోడక్ట్ యూజ్ చేయడం వల్ల ఫేస్ అనేది గ్లో అయిందని చెప్తున్నారు. దిస్ ఇస్ జస్ట్ ఏ ఫోటోషాప్ అండ్ ఫిల్టర్ ట్రిక్స్ మాత్రమే. ఇలాంటివన్నీ చెప్పే మిమ్మల్ని ఒక ర్యాట్ రేస్ లో ట్రాప్ చేస్తున్నారు. అండ్ 2021 లో NIH నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ సర్వే ప్రకారం 60% ఆఫ్ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ లో హైడ్రోక్వినిన్ అనే కెమికల్ ఉంది. దాని వల్ల స్కిన్ యొక్క థిక్నెస్ తగ్గడం, చాలా ప్రొడక్ట్స్ లో హార్మ్ఫుల్ కెమికల్స్ అండ్ స్టెరాయిడ్స్ ఉన్నాయి. వాటిని మన స్కిన్ పైన అప్లై చేసుకోవడం వల్ల మన స్కిన్ నుంచి మన బ్లడ్ స్ట్రీమ్ లోకి రీచ్ అయ్యి ఆ బ్లడ్ ఫ్లో ఇంటర్నల్ ఆర్గాన్స్ కి అవడం వల్ల చాలా ఇంటర్నల్ ఆర్గాన్స్ కూడా డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయంట. 2019 లో WHO సర్వే ప్రకారం హెవీ మెటల్స్ లైక్ లీడ్ అండ్ అర్సెనిక్ వల్ల 40% వరకు కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంట. కొన్ని ఇయర్స్ బ్యాక్ ఎర్లీ 2000 లో ఇన్ని ప్రొడక్ట్స్ ఉండేవి కాదు మార్కెట్ లో. ఓన్లీ ఫెయిర్ అండ్ లవ్లీ ఉండేది. అది బోత్ మెన్స్ అండ్ ఉమెన్స్ యూజ్ చేసేవారు. అండ్ కలర్ డిస్క్రిమినేషన్ కూడా చాలా ఎక్కువ చూపించేది. మన టీవీలోనే మనం చూసేవాళ్ళం. అందంగా ఉండడం అంటే మన స్కిన్ కేవలం వైట్ గా ఉండడమే అని. అండ్ ఈ రేసిజం మీద చాలా నెగిటివ్ వచ్చి వాళ్ళ బ్రాండ్ నేమ్ ని చేంజ్ చేసుకున్నారు గ్లో అండ్ లవ్లీగా. అండ్ దీని గురించి చెప్పాలంటే చాలా పెద్ద టాపిక్ గా ఉంది, తర్వాత ఎప్పుడైనా చేస్తాం, ఎందుకంటే ఇది కొన్ని డికేట్స్ పాటు నడిచింది కాబట్టి. అండ్ ఫెయిర్నెస్, లైటనింగ్, వైటనింగ్ అలాంటి వర్డ్స్ యూజ్ చేయకూడదు స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ మీద ఒక స్ట్రాంగ్ వార్నింగ్ పడింది. ఇప్పుడు మార్కెట్ లోకి చాలా ప్రొడక్ట్స్ వచ్చాయి. అవి పేరు మార్చుకున్నా చేస్తుంది మాత్రం ఒకటే, మన ఇన్సెక్యూరిటీస్ ని వాళ్ళు క్యాష్ చేసుకోవాలనుకుంటున్నారు అంతే. చాలా మంది వైట్ స్కిన్ మీద అబ్సెస్డ్ గా ఉంటారు. ఈ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ అన్ని ఎక్కువ మిడిల్ క్లాస్ వాళ్ళని ట్రాప్ చేస్తున్నాయి, వాళ్ళ వల్లే ప్రాఫిట్ పొందుతున్నాయి. ఇప్పుడు రిచ్ పీపుల్ ఉన్నారంటే వాళ్ళు డెర్మటాలజిస్ట్ ని కన్సల్ట్ అవుతారు, కానీ మిడిల్ క్లాస్ వాళ్ళు మనీ అనేది సేవ్ చేయాలని వాళ్ళకి తెలిసిన ఇన్ఫ్లుయెన్సర్స్ ఆఫ్ సెలబ్రిటీస్ ప్రమోట్ చేసిన ప్రొడక్ట్ ని యూజ్ చేస్తారు. ఫ్యూచర్ లో చాలా స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. నేను చేసిన రీసెర్చెస్ ప్రకారం ఈ బెట్టింగ్ యాప్సే కాదు, ఈ స్కిన్ కేర్ ఇండస్ట్రీస్ కూడా బిగ్గెస్ట్ స్కామ్ చేస్తున్నాయి. అది మన మనీతో పాటు మన హెల్త్ ని కూడా ఎఫెక్ట్ చేస్తుంది.